హలో ఎవరివన్, వెల్కమ్ టు డే 12. సో ఈరోజు మనం డే 12 ఏం చూస్తామంటే వైల్ లూప్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్, చెక్ ది గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్, ఇక్కడ ఆర్డ్ కాదు నాట్ ప్రైమ్ ఉండాలి. సో ఇక్కడ నాట్ ప్రైమ్, ఆర్డ్ కాదు. ఆ తర్వాత రివర్స్ స్ట్రింగ్ పాలిండ్రోమ్. సో ఈ క్వశ్చన్స్ అనేవి మనం ఈ రోజు అనేది ట్రై అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్, సో ఈ క్వశ్చన్ అనేది ట్రై అవుట్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ ట్రై అవుట్ చేసే ముందు అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ అనేది ఒక నెంబర్ ఇస్తారు యూజర్ ఇన్పుట్గా. సో 6 ఇచ్చారనుకోండి. సో 1 నుంచి 6 లోపల ఈ 6 అనేది ఏ టేబుల్స్తో పోద్దో అది మనం ప్రింట్ చేయాలి. సో 1 అనేది పోద్ది, 2 కూడా మనకి సిక్స్ అనేది మనకు 2 టేబుల్లో కూడా పోద్ది, 3 అనేది 6 టేబుల్ 3తో కూడా పోద్ది, తర్వాత సిక్స్ అనేది 4 టేబుల్తో పోదు, తర్వాత 5 అనేది 4 టేబుల్తో పోదు, 6 పోద్ది 4 టేబుల్తో. సో ఇవన్నీ మనకి అవుట్పుట్గా ప్రింట్ అవ్వాలి. సో సింపుల్గా ఏం చెప్పాలి అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, 5 ఇచ్చారనుకోండి, 1 నుంచి 5 దాకా ఆ నెంబర్స్లో మనం ఒక్కొక్క నెంబర్ చెక్ చేయాలి ఇచ్చిన గివెన్ ఇన్పుట్తో ఏ టేబుల్తో పోద్దని. సో ఒకవేళ 1 నుంచి దాని లోపల ఏ టేబుల్స్ పోయింది అనుకోండి, ఆ నెంబర్స్ అనే మనం ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 8 ఇచ్చారు. సో 8 అనేది ఇచ్చారు. సో 8 అనేది ఏ టేబుల్లో పోద్ది, 1 నుంచి 8 లోపల 1 టేబుల్తో పోద్ది, 2 టేబుల్తో పోద్ది, 4 టేబుల్తో పోద్ది, 8 టేబుల్తో పోద్ది. సో మనకి 3తో కానీ 5తో కానీ 6తో కానీ మనకి 8 టేబుల్ అనేది పోదు. సో 8 అనేది పోదు. ఈ టేబుల్ 6తో కానీ 5తో కానీ 3తో కానీ మనకి ఈ నెంబర్స్ ఈ టేబుల్స్తో మనకి 8 అనేది పోదు. సో అందుకని మనకి అవి ప్రింట్ అవ్వవు. ఓన్లీ ఈ నెంబర్స్తోనే మనకి 8 అనేది పోద్ది, 8 అనేది డివిజిబుల్ అవుద్ది. సో అందుకని మనం ఈ నెంబర్స్ అనేది ప్రింట్ చేయాలి. సో క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ట్రై అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్స్ అనేవి మనకి వరుసగా ప్రింట్ చేద్దాం. ఇప్పుడు 5 ఇచ్చారనుకోండి, 1 నుంచి 5 దాకా ప్రింట్ చేద్దాం. 8 ఇచ్చే 1 నుంచి 8 దాకా ప్రింట్ చేద్దాం. సో అది మనం మొన్నటి క్లాస్లో మనం ఇది ఆల్రెడీ ట్రై అవుట్ చేసాం. సో ఇప్పుడు నేను ఫాస్ట్ చేస్తాను, గమనించండి. నమ్1 ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. సో ఇది సాల్వ్ చేసాక దాన్ని మాడిఫికేషన్ చేసుకుంటూ వద్దాం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటున్నా, 1 దగ్గర నుంచి వైల్ ఎక్కడ దాకా i లెస్ దెన్ ఈక్వల్ టు n దాకా. నమ్ అని పెట్టుకోండి చాలు మనకి, ఎందుకంటే ఒక నెంబరే కాబట్టి. నమ్ మనకి ప్రింట్ నమ్ i ప్లస్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేసినప్పుడు మనకేమవుతుంది, అవుట్పుట్ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ ఉంది. సో నేను 5 ఇచ్చాను. సో అవుట్పుట్ ఏమొస్తుంది, 1 నుంచి 5 దాకా మనకి లైన్గా ప్రింట్ అవుతాయి. సారీ, ఇక్కడ మనకి 5 ప్రింట్ అని. సో దీంట్లో నేను చిన్న మిస్టేక్ చేశాను. మిస్టేక్ మీరు గమనించండి. సో గమనించి మిస్టేక్ ఏం చేశానో కామెంట్ చేయండి. సో మిస్టేక్ ఏంది, ఇక్కడ పట్టాల్సిన మనం ఏంది, నమ్ము కాదు ఐ. సో మనకి నమ్ము అనేది ఆల్వేస్ సెట్టే ఉంటుంది, మనం ఐ కదా ఇంక్రిమెంట్ చేసేది. 1 అనేది 2కి ఇంక్రిమెంట్ అవుద్ది, 2 3కి ఇంక్రిమెంట్ అవుద్ది, 3 4కి ఇంక్రిమెంట్ అవుద్ది. సో ఇంక్రిమెంట్ అయినప్పుడల్లా మనకి ఐ అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ ప్రింట్ చేయాల్సింది ఐ, నమ్ము కాదు. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. మళ్ళీ రన్ చేసినప్పుడు మనకేమవుతుంది, ఇది సేవ్ అనేది చేయాలి. సో ఇది పట్టించుకోవద్దు. సో ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. 5. సో మనకి అవుట్పుట్ ఏముంది, 1 2 3 4 5 అనేది వచ్చేసింది. సో మనం అనుకున్న విధంగానే వచ్చింది. సో వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, మనం ఏం చెక్ చేయాలంటే ఇఫ్ మనకి నమ్ అనేది మనకి ఐలో ఏమేమి ఉంటాయి, 1 2 3 4 5 ఉంటాయి కదా. ఆ 5 ఐని మనం ఒక్కొక్క టేబుల్ వచ్చినప్పుడు మనకి అదే డివిజిబుల్ అవుద్దో లేదో చెక్ చేయాలి. అలా డివిజిబుల్ అయినప్పుడు మనం ప్రింట్ చేస్తున్నాం ఐని. సో సింపుల్గా ఏంటంటే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి 5 ఇచ్చాను ఇక్కడ. సో 5 కాదు 4 ఇచ్చాము. 4 ఇచ్చినప్పుడు మనకి ఏమవుద్ది, ఐలో ఎంత ఉంది మనకి, 1 అనేది ఉంది. సో 1 లెస్ దెన్ 4 అయినా. సో 4 ఈ కండిషన్ ట్రూ అయింది. సో ఈ కండిషన్ ట్రూ అయ్యాక మనకి వైల్ లూప్లో ఉన్న బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో వైల్ లూప్లో మనకి ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఉంది. సో ఈ కండిషన్ మనం చెక్ చేయాలి. నమ్ ఎంత మనకి 4% 1 ఈక్వల్ టు 0నా. సో 4% 1 అనేది మనకి 0నే వస్తుంది. సో 0 వస్తుంది కాబట్టి మనకి ఈ కండిషన్ అనేది ట్రూ అవుద్ది. ట్రూ అవుద్ది కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ 1 అనేది ప్రింట్ అవుద్ది. అవుట్పుట్ ఏంది, సో అవుట్పుట్ అనే ఊరిని పెట్టి రాస్తున్నాను చూడండి మీకు అర్థం అవడం కోసం. 1 అనేది ప్రింట్ అయింది. ఆ తర్వాత ఐ ఎంతకి ఇంక్రిమెంట్ అవుద్ది, 2కి ఇంక్రిమెంట్ అవుద్ది. 2 లెస్ దెన్ ఈక్వల్ 2కి ఇంక్రిమెంట్ అవుద్ది. 2 లెస్ దెన్ ఈక్వల్ టు ఎన్ఏనా చెప్పండి, ట్రూవే. ఈ కండిషన్ అనేది మనకి ట్రూ అవుద్ది. సో ట్రూ అయినప్పుడు మళ్ళీ ఇంకో కండిషన్ అనేది చెక్ చేస్తుంది. వైల్ లూప్ లోపల ఉన్న కండిషన్ అనేది ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో
మనకి 6% సారీ 5 ఓకే 5% 2 ఈక్వల్ టు 0నా. సో 5% 2 ఈక్వల్ టు 0 అవ్వదు. 5% 2 మనకి ఎంత వస్తుంది? రిమైండర్ అనేది మనకి 2 అనేది వస్తుంది. 2 కాదు 1 అనేది వస్తుంది. సో మనకి 1 అనేది ఈక్వల్ టు 0 కాదు కదా, ఈ కండిషన్ అనేది మనకి ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు మనకి ఐ అనేది ప్రింట్ అవ్వదు. సో ఐకి 1 ఇంక్రిమెంట్ అవుద్ది. సో ఈసారి మనకి ఐకి 3 వచ్చింది ఇంక్రిమెంట్. సో ఇది చూడండి, ఇది ఐ ప్లస్ ఈక్వల్ టు 1 అనేది మనకి ఇఫ్ లోపల లేదు. సో ఈ కండిషన్ ఫాల్స్ అయినా ట్రూ అయినా మనకి ఐ అనేది ఇంక్రిమెంట్ అవుద్ది. సో ఈ ఐ అనేది ఇప్పుడు దాకా ఇంక్రిమెంట్ అవుద్ది, ఈ వైల్ లూప్ లో ఉన్న కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది ఫాల్స్ అయితే మనకి ఇది ఐ ప్లస్ ఈక్వల్ టు 1 అనేది మనకి ఇఫ్ లోపల లేదు, ఇఫ్ బయట ఉంది. సో ఈ కండిషన్ మనకు ట్రూ అయినా ఫాల్స్ అయినా ఇది మాత్రం ఖచ్చితంగా ఒకటితో ఇంక్రిమెంట్ అవుద్ది. సో ఈసారి 3 వచ్చింది. సో ఈ కండిషన్ ట్రూ అవుద్ది. 3 లెస్ దెన్ ఈక్వల్ టు 5 సో 5 అయినప్పుడు అప్పుడు చెప్పండి మీరు 3తో ఇక్కడ 5% 3 ఈక్వల్ టు 0నా? కాదు, 5% 3 ఎంత వస్తుంది మనకు అవుట్పుట్? 2 అనేసి వస్తుంది. 2 ఈక్వల్ టు 0 కాదు కదా. సో మనకు అవుట్పుట్, సో ఇది కండిషన్ ఫాల్స్ అయింది, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఐ అనేది ప్రింట్ అవ్వదు. కానీ ఐకి ఒకటి యాడ్ అవుద్ది. సో ఈసారి యాడ్ అయినప్పుడు 4. సో 4 కనుక ఈ కండిషన్ ట్రూ అవుద్ది, ఈ కండిషన్ ఫాల్స్ అవుద్ది. సో ఎందుకని ఈ కండిషన్ ఎందుకు ఫాల్స్ అవుద్ది? మనకి 5 అనేది 4 టేబుల్తో పోదు కాబట్టి. సో మనకి ఐ అనేది ఒకటి ఇంక్రిమెంట్ అవుద్ది. సో ఇంక్రిమెంట్ అయినప్పుడు ఐ లెస్ దెన్ ఈక్వల్ టు ఐఏ కదా, 5 లెస్ దెన్ ఈక్వల్ టు 5 కదా. సో ఈ కండిషన్ ట్రూ అయింది. తర్వాత ఈ కండిషన్ చెక్ చేస్తుంది. సో 5 అనేది 5 టేబుల్తో పోద్ది కదా, అలా 5 1 5. సో రిమైండర్ అనేది మనకి 0 వస్తుంది. 0 అనేది 0కి ఈక్వల్ కదా. సో మనకి ఐ అనేది ప్రింట్ అవుద్ది. ఐ ఎంత మనకి ఈసారి 5. సో 5కి ఒకటి యాడ్ అవుద్ది 6. 6 వచ్చినప్పుడు మనకి ఈ కండిషన్ అనేది 6 లెస్ దెన్ ఈక్వల్ టు 5 కాదు. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుద్ది. సో ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మనకి ఏమవుద్ది? దీని లోపల ఉన్న ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో వైల్ లూప్ అనేది అక్కడికి టర్మినేట్ అయిపోద్ది. సో ఫైనల్ గా మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 5 అనేది వస్తుంది. సో అర్థమైంది కదా. సో ఇక్కడ నేను నార్మల్ గా 1 పెట్టేస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి 2 3 4 అనేది మనం చేంజ్ చేసాం కదా ఇందాక. సో అది మనకి బయటికి కనపడదు, కానీ ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్ మాత్రం ఇదే. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు సేవ్ చేసి క్లియర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి, ఎంటర్ నెంబర్ అని ఉంది. సో నేను 5 ఇచ్చాను. సో 5 ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఇందాక చూస్తున్నాం కదా 1 5 అనేది వచ్చింది. ఈసారి 6 ఇస్తాను. 6 ఇచ్చినప్పుడు ఈసారి మీరే గమనించండి, 6 ఇచ్చినప్పుడు లైన్ బై లైన్ చెక్ చేయండి. ఓకే 1 వచ్చింది, 1 లెస్ దెన్ ఈక్వల్ టు నమ్మే, 1 అనేది 6 టేబుల్తో పోయింది. సో 1 అనేది ప్రింట్ అయింది. తర్వాత 2 వచ్చింది, 2 లెస్ దెన్ ఈక్వల్ టు నమ్మే. సో ఈ కండిషన్ ట్రూ. సో 6 అనేది 2 టేబుల్తో పోతుంది. సో పోయినప్పుడు మనకి 0నే వస్తుంది రిమైండర్. సో మనకి 2 కూడా ప్రింట్ అవుద్ది. అలా 3 చెక్ చేయండి, 4 చెక్ చేయండి, అలా లైన్ 1 బై 1 మీరే చెక్ చేయండి. చెక్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో మీరే గెస్ చేయండి. అలా గెస్ చేసినప్పుడే కదా మీకు లాజిక్స్ అని బిల్డ్ అయ్యేది, మీ ఓన్గా మీరు కోడ్ అనేది రాసేది. సో ఇప్పుడు నేను 6 ఇచ్చాను. సో ఎంటర్ చేసినప్పుడు మనకి ఫ్యాక్టర్స్ 1 టేబుల్తో 6 అనేది పోద్ది, 2 టేబుల్తో 6 అనేది పోద్ది, 3 టేబుల్తో 6 అనేది పోద్ది, 6 టేబుల్తో 6 అనేది పోద్ది, 4 టేబుల్తో 6 అనేది పోదు, అలాగే 5 టేబుల్తో 6 అనేది పోదు. సో ఎందుకంటే మనకి 4 5 అనేది ప్రింట్ అవ్వలేదు. సో చూసారు కదా. సో ఇదండి క్వశ్చన్. సో మనం ఫ్యాక్టర్స్ ఎలా ప్రింట్ చేయాలో చూసాం. సో ఫ్యాక్టర్స్ ఎలా ప్రింట్ చేయాలో చూసాం కదా. సో ఇప్పుడు మనం చెక్ ది గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్, ఇక్కడ ఆర్ట్ కాదు నాట్ ప్రైమ్. సో ప్రైమా నాట్ ప్రైమా ఎలా కనుక్కోవాలి చూద్దాం. సో ప్రైమ్ నాట్ ప్రైమ్ అంటే ఏం లేదండి. ప్రైమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అనేది 5 ఇచ్చారు. సో 5కి మనకు ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ మనకు 5 ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఓన్లీ 1 5 ఉంటాయి. అదే 6కి మనం ఇస్తే 6కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఇందాక మనం చూసాం 1 2 3 6. అదేవిధంగా 7కి ఫ్యాక్టర్స్ ఇస్తే మనకేమవుతాయి? 1 7 ఉంటుంది. అదేవిధంగా మనకి 8కి ఫ్యాక్టర్స్ ఇస్తే ఏమవుతుంది? 1 టేబుల్తో పోద్ది, 2 టేబుల్తో పోద్ది, 4 టేబుల్తో పోద్ది, 8 టేబుల్తో పోద్ది. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ఏ నెంబర్కి అయితే 1 టేబుల్తో అదే టేబుల్తో పోద్దు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే టేబుల్ అంటే ఇప్పుడు యూజర్ ఒక ఇన్పుట్ ఇస్తారు కదా, ఏ నెంబర్ అయితే 1 టేబుల్తో యూజర్ ఇచ్చిన నెంబర్ అదే టేబుల్తో పోద్దో అది దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేది 5 ఇచ్చాడు. సో 5 అనేది ఏ టేబుల్తో పోతుంది? 1 5తోనే పోతుంది. ఇంకా 1 5తో తప్పితే ఇంక మధ్యలో ఏ టేబుల్తో పోవట్లేదు. సో దాన్నే మనం ప్రైమ్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 చూడండి, 6 ఇస్తున్నట్లయితే 1తో పోతుంది, 6తో పోతుంది, కానీ మధ్యలో కానీ మనకి 2 3 టేబుల్స్తో కానీ పోతుంది. సో ఇలా పోతుంది కాబట్టి మనకి ఏంది 6 అనేది 2తో 3తో పోతుంది కదా. సో ఇలా పోతుంది కాబట్టి దీన్ని ప్రైమ్ నెంబర్ అన్నాం, దీన్ని నాట్ ప్రైమ్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే మీకు ఫ్యాక్టర్స్ అనేవి ఓన్లీ 2 వస్తేనే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం, లేకపోతే 2 కన్నా ఎక్కువ వస్తే దాన్ని నాట్ ప్రైమ్ అంటాం. సో అర్థమైంది కదా ప్రైమ్ నెంబర్ అంటే ఏందో. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంది?
ఏ నెంబర్ అయితే వన్ టేబుల్తో లేదా అదే నెంబర్తో పోద్దో దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటుంటాం. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కౌంట్ అని ఒకటి తీసుకుందాం, కౌంట్ ఈక్వల్ టు 0. సో ఈ కౌంట్ ఈక్వల్ టు 0 అనేది మనం ఎందుకు తీసుకున్నాం అంటే, సో ఇప్పుడు పర్సెంటేజ్ ఐ ఈక్వల్ టు 0 రాసాం కదా. సో ఈ కండిషన్ ట్రూ అయినప్పుడల్లా మనం కౌంట్ అనేది ఒకటి పెంచుదాం. సో కౌంట్ అనేది ఒకటి పెంచుదాం. సో అలా పెంచి మనం ప్రింట్ చేసినప్పుడు ఏమవుద్ది, కౌంట్. సో మీరు లైన్ బై లైన్ రాసి చెక్ చేయండి. సో ఓకే, ఇక్కడ మనకి వన్ టేబుల్ 6 పోయింది. సో పోయింది కాబట్టి కౌంట్ అనేది పెరిగింది. తర్వాత 2 టేబుల్తో 6 అనేది పోయింది. సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి మళ్ళీ కౌంట్ అనేది ఒకటికి యాడ్ అయింది. సో 1 ఉంటే ఇంతకు ముందు 2 వచ్చింది. ఇప్పుడు తర్వాత 3 టేబుల్తో చెక్ చేస్తుంది, 6 పోద్ది. సో మళ్ళీ 3 టేబుల్తో 6 పోయింది. సో మళ్ళీ ఇక్కడ మనకి కౌంట్ అనేది ఒకటి పెరిగింది. సో 3 వచ్చింది. 2 ఉంటే 3 వచ్చింది. మళ్ళీ 4 వచ్చింది. 4 అనేది 6 టేబుల్తో పోదు. 6 అనేది 4 టేబుల్తో పోదు. సో పోదు కాబట్టి కండిషన్ ఫాల్స్. సో ఫాల్స్ అయింది కాబట్టి మనకి కౌంట్ అనేది పెరగదు. సో కౌంట్ అనేది మనకి 3 ఉంటుంది. ఆ తర్వాత 5 వస్తుంది. సో 5 కూడా మనకి 6 టేబుల్తో పోదు. 6 అనేది మనకి 5 టేబుల్తో పోదు. సో పోదు కాబట్టి కౌంట్ అనేది పెరగదు. మనకి కౌంట్ 3 కాడే ఉంటుంది. ఆ తర్వాత 6 వస్తుంది. 6 వచ్చినప్పుడు 6 టేబుల్తో పోద్ది. సో ఈ కండిషన్ ట్రూ అవుద్ది. అప్పుడు కౌంట్ అనేది మనకి 1 యాడ్ అవుద్ది. సో ఈసారి 4 వస్తుంది. సో ఆ విధంగా మనం ఒక్కొక్క లైన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చెక్ చేసినప్పుడే మీకు లాజిక్స్ అనేవి పెరుగుతాయి. సో మీకు కోడ్ కానీ క్లారిటీగా అర్థమవుద్ది. మీ ఓన్గా మీరు రాయగలుగుతారు. ఎన్ని లైన్స్ కోడ్ అయినా మీరు ఓన్గా రాయగలుగుతారు. సో ఇప్పుడు నేను రన్ చేశాను. ఇక్కడ ఎంట్రీ నెంబర్ ఉంది, 6 ఇచ్చాను. సో 6కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి ఈ కండిషన్ ఎన్ని టైమ్స్ ట్రూ అవుద్ది, ఐ అనేది 1 వచ్చినప్పుడు ట్రూ అవుద్ది, 2 వచ్చినప్పుడు ట్రూ అవుద్ది, 3 వచ్చినప్పుడు ట్రూ అవుద్ది, అండ్ 6 వచ్చినప్పుడు ట్రూ అవుద్ది. సో ఇక్కడ మనకి 4 నెంబర్స్ వచ్చినప్పుడు ట్రూ అవుద్ది. సో అప్పుడు మనకి కౌంట్ అనేది ఒక్కొక్కటి యాడ్ అవుద్ది. సో 4 టైమ్స్ యాడ్ అవుద్ది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, కౌంట్ అనేది 4 అవుద్ది. సో ఇక్కడ 4. సో సింపుల్గా ఇక్కడ మనం కౌంట్ ఎందుకు యూజ్ చేసామంటే, మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎన్ని టేబుల్స్ డివిజిబుల్ అయింది అని కనుక్కోవడానికి మనం కౌంట్ అనేది యూజ్ చేసాం. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఆ కౌంట్ ఎంత ఉంటే మనకి ప్రైమ్ నెంబర్ అవుద్ది. సో ఏ నెంబర్కైనా మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, 2 ఫ్యాక్టర్స్ అనే ఉంటాయి. సో అర్థమైంది కదా. కొన్ని నెంబర్స్ 2 కాడికి ఎక్కువ ఉంటాయి. అలా 2 కాడికి ఎక్కువ ఉన్న నెంబర్, 2 ఫ్యాక్టర్స్ కాడికి ఎక్కువ ఉన్న నెంబర్ అది నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2 అయితేనే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. ప్రైమ్ నెంబర్. ఎల్స్ 2 కన్నా ఎక్కువ ఉంది, అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రింట్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు రన్ చేస్తాం చూడండి. సో ఇక్కడ సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. ఎంట్రీ నెంబర్ అని ఉంది. సో నేను ఇక్కడ 6 ఇచ్చాను. 6కి మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 4 ఫ్యాక్టర్స్ అనే ఉన్నాయి. సో మనకి నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. సో మళ్ళీ రన్ చేసి ఈసారి నేను 5 ఇస్తాను. సో 5కి మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, 2 ఉంటాయి. సో 2 ఉంటాయి కాబట్టి మనకి ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. సో ఈసారి 8 ఇస్తాను. సో 8 ఇచ్చినప్పుడు మనకి 8కి నెంబర్స్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 అనేది ఉంటుంది, 2 అనేది ఉంటుంది, అలాగే 4 అనేది ఉంటుంది, 8 అనేది ఉంటుంది. సో 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అది మనకి 2కి ఈక్వల్ కాదు, 2 కన్నా ఎక్కువ ఉన్నాయి. సో అందుకని అది నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 13 అనేది ఇస్తాను చూడండి. 13 ఇచ్చాను. సో 13 ఇచ్చినప్పుడు మనకి 13 అనేది ఏ టేబుల్స్తో పోద్ది, ఓన్లీ 1 టేబుల్తో 13 టేబుల్తోనే పోద్ది. మధ్యలో ఏ టేబుల్తోనో 13 అనేది డివిజిబుల్ అవ్వదు. సో అందుకని ఇది ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. సో అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్ కానీ కొంచెం డౌట్ ఉన్నట్లయితే మళ్ళీ వీడియో వెనక్కి పెట్టి చూడండి. సో ఈ కౌంట్ అనేది ఎందుకు వాడేమో చూడండి. సో ఈ కౌంట్ కూడా మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది రావచ్చు. సో వీడియో వెనక్కి పెట్టి మళ్ళీ చూడండి. సో ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇలా నోట్స్లో ఇంకా అర్థం కాదంటే అప్పుడు నోట్స్లో ప్రాక్టీస్ చేయండి. ఎలా వర్క్ అవుతుంది, ఒక్కొక్క స్టెప్ ఎలా వర్క్ అవుతుంది, ఎలాగ వస్తుంది అని చెప్పి నోట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అనేది కోడ్ అనేది క్లారిటీగా అర్థమవుద్ది. సో అర్థమైనప్పుడు మీ ఓన్గా మీరే ట్రై అవుట్ చేయగలుగుతారు, చూడకుండా అనేది కోడ్ చేయగలుగుతారు. సో మీరు ఒక కోడ్ ఉన్నప్పుడు కోడ్ బట్టి పట్టద్దు. సో దాని లోపల లాజిక్ ఏముందో సో లాజిక్ వరకు చూడండి. సో ఆ లాజిక్ వరకు చూసి మీ ఓన్గా మీరు ట్రై అవుట్ చేసింది ఇంకా. సో అర్థమైంది కదా. సో ఈ వీడియో దీంట్లో ఏమైనా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటే మళ్ళీ వీడియో వెనక్కి పెట్టి చూడండి. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే, మనం ఏం చూసాం ఇప్పుడు దాకా, ఫ్యాక్టర్స్ అంటే ఎందుకు చూసాం, ఆ తర్వాత ఏం చూసాం, చెక్ ది గివెన్ నెంబర్ ఈస్ ప్రైమ్ ఆర్ నాట్ అని. సో 2 క్వశ్చన్స్ అనేవి మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే రివర్స్ స్ట్రింగ్ అనేది చూద్దాం. సో టైం అనేది ఎక్కువైపోతుంది. సో రేపటి క్లాస్లో నేను ఏం చెప్తానంటే రివర్స్ స్ట్రింగ్ ప్యాలెండ్రోమ్ అని చెప్తాను. సో దాంతోపాటు కొన్ని ప్రాబ్లమ్స్ కానీ రేపటి క్లాస్లో వైల్ లూప్ మీద ట్రైఅవుట్ చేద్దాం. సో వైల్ లూప్ మీద ట్రైఅవుట్ చేసినప్పుడు మీకు కొంచెం పర్ఫెక్ట్ అనేది వస్తుంది. సో రేపు మనం
ఫైవ్ క్వశ్చన్స్ కాదు, ఒక టోటల్గా 8 క్వశ్చన్స్ అని చూద్దాం. సో 8 క్వశ్చన్స్లో నేను 3 క్వశ్చన్స్ చెప్తాను, మిగతా 5 క్వశ్చన్స్ మీకు హోంవర్క్ ఇస్తాను. సో రేపటి క్లాస్లో ఏం చేస్తాను, నేను 3 క్వశ్చన్స్ నేను చెప్తాను. ఏ అంటే రివర్స్ స్ట్రింగ్ ప్యాలిండ్రమ్, దాంతోపాటు ఇంకో క్వశ్చన్ నేను చెప్తాను. రిమైనింగ్ 5 క్వశ్చన్స్ అనేవి మీకు హోంవర్క్ ఇస్తాను. సో ఇదే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ కోడ్ అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈరోజు చెప్పిన క్లాస్ మాత్రం మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు రేపు ఇచ్చిన హోంవర్క్ అనేది చేయగలుగుతారు. సో అర్థమైంది కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.